పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మేలు కొరకే అన్నియు జరిగించు యేసయ్యా, కీడు వెనుకే ఆశీర్వాదం పంపుతావయ్యా యేసయ్యా. భక్తితో ఇప్పుడు దాకా దైవ సన్నిధిలో కూర్చొని వాక్యం విన్నాం, పూజలో పాల్గొన్నాం, స్వస్థత ప్రార్థనలో పాల్గొన్నాం. 3 గంటల ప్రార్థనకు మీ అందరినీ ప్రేమతో మళ్ళొకసారి ఆహ్వానిస్తున్నాను. ఈ దినం కూడా దేవుడు మనకన్నీ మంచిగా మలచి ఆశీర్వాదం దయచేసి ఈ యొక్క కరుణ జపమాలలో భక్తితో ప్రార్థిస్తాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు కూడా ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలందరూ ఉద్దేశములతో మన ఉద్దేశములను ప్రభును కల్పించుకుంటూ భక్తితో ప్రార్థిస్తాం. చెరికూరి వేద సాత్విక 10వ తరగతి పరీక్షలు రాస్తుండగా దేవుడు మంచి ఆ జ్ఞానం, జ్ఞాపక శక్తి, తెలివితేటలు ప్రసారించినట్లుగా ఎగ్జామ్ రాస్తుండగా ఏ సాతాను శోధన బిడ్డ దరి చేరకుండా ఉండనట్లుగా ఈ ప్రోగ్రాంను స్పాన్సర్ చేస్తున్నారు వసంత కుమార్ మరియు కిరణ్ మై రిత్విక్. అలాగే కానేరు మనోజ్ కుమార్కి దేవుడు చిత్తానుసారంగా మంచి జీవిత భాగస్వామి కొరకు, చేతబడి శక్తుల బంధకాల నుండి విడుదల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. తుమ్మ జ్ఞానరెడ్డి కుటుంబ ప్రత్యేకతలను నెరవేరినట్టుగా కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం కొరకు, సుజిత్, శాలిని, రాయపరెడ్డి ప్రభు దీవించి వారు చేసిన వ్యాపారంలో దేవుడు తోడుగా ఉండి కావలసిన జ్ఞానమును దయచేసినట్టుగా రాకపోకలలో దేవుడు తోడుగా ఉండి నడిపించినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే మారినేని శ్రవణ్, రాణి, బాల సాహితీ కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, బాల సాహితీకి జర్మనీ వీసా వచ్చినందుకు కృతజ్ఞతగా జర్మనీ ప్రయాణంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా సురక్షితంగా గమ్యస్థానం చేరినట్లుగా దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దివ్య కారుణ్య ప్రభు సమర్పిస్తూ ఫాదర్ రాయప్ప, ఫాదర్ యాంథనీ, ఫాదర్ సిరిల్ గారి మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. జి కీర్తన రేపటి దినం నుండి 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తుండగా దేవుని కృప అనుగ్రహం ఆమెపై ఉండినట్లుగా మంచి ఆరోగ్యం, కష్టమునకు తగిన ఫలితం ఆ బిడ్డ పొందినట్లుగా జి తేజ్రాజ్ మంచి ఆరోగ్యం, స్వస్థత బంధకాల నుండి విడుదల. ఫాదర్ సిర్లు గారికి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే ఓ ఆనందం, మరియమ్మ కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, అప్పు సమస్య నుండి విడుదల. మరియు ఓ అంజమ్మ, ఇన్నయ్య మంచి ఆరోగ్యం మరియు బిజినెస్లో ప్రభు తోడుగా ఉండినట్టుగా హోమ్ లోన్ శాంక్షన్ అగునట్లుగా. ఓ భారత్, వెంకటలక్ష్మి మంచి ఆరోగ్యం, భారత్కి మంచి ఉద్యోగం వచ్చినందుకు కృతజ్ఞతగా. అజిత్, వర్షాలకు జన్మించిన బిడ్డ మంచి ఆరోగ్యం. ఓర్చు రాజేష్, కీర్తి, మశ్వంత్ మంచి ఆరోగ్యం. కీర్తికి పుట్టబోయే బిడ్డ మంచి ఆరోగ్యం, సుఖప్రసవం కొరకు. ఓర్చు అమూల్య మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగతికి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవ, ఎడత్తగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతనైన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసువు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల
పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రులను మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమున దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. యోసేపు ఎంతగా తన సహోదరులను మన్నించాడో ఈ ఒక్క వాక్యంలో గొప్ప లోతైన సత్యం ఉంది. చదువుదాం. ఆదికాండం 50వ అధ్యాయం 20వ వచనం. ఆయన చెప్తున్నాడు, సహోదరులతో, మీరు నాకు కీడు తలపెట్టితిరి, కానీ దేవుడు ఆ కీడును నాకు మేలుగా చేశాను. హౌ బ్యూటిఫుల్లీ he looks at his life and forgave his brother Joseph. The Old Testament, Genesis 50:20. You wish to harm for me, but God turned that to me, good for me and for you all. రోమీయులకు రాసిన లేఖ 8:8లో కూడా దేవుని ప్రేమించే వారికి దేవుడు మంచిగా మలుస్తాడంట. Romans 8:28 so says, what God, those who love God, he will turn everything to good. యోబు 5:12లో యోబు కూడా చూడండి ఎట్లా చూస్తున్నాడు తన జీవితాన్ని. దేవుడే గాయపరచువాడు, కట్లు కట్టువాడు కూడా, దెబ్బలు కొట్టువాడు ఆయనే, చికిత్సను చేయువాడు కూడా ఆయనని తను తాను బలపరుచుకున్నాడు. కట్టాడు, కాయములు కట్లు కట్టాడు, ఇల్లు కట్టాడు, దేవుని దీవించాడు, రెండిందల దీవెనలు ఇచ్చాడు. అది మీకు జరగబోతుంది ఈ 40 రోజుల లోపల. Job 5:12 it says that is he who wounds you, it's he who will heal you. What a beautiful statement from Job, and it happened. భక్తితో పాడుదాం. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీ ఉంటే నాతో ఏ భయము లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. మేలు కొరకై అన్నీయు జరిగించు యేసయ్యా, కీడు వెనుకే ఆశీర్వాదం పంపుతావయ్యా. మేలు కొరకై అన్నీయు జరిగించు యేసయ్యా, కీడు వెనుకే ఆశీర్వాదం పంపుతావయ్యా. కొట్టబడిన వేళ నా గాయం కట్టినావే, కొట్టబడిన వేళ నా గాయం కట్టినావే, బాధించిన స్వస్థపరచేది నీవే, బాధించిన స్వస్థపరచేది నీవే. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీ ఉంటే నాతో ఏ భయము లేదయ్యా. నిత్యపిత నీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఎవరినైతే తండ్రి ప్రేమిస్తాడో ఆయన తన కుమారుని తరచుగా శిక్షిస్తాడంట. సుశిక్తుడైనటువంటి పుత్రుడు పెరిగి పెద్దవాడైనప్పుడు తండ్రిని సంతోషపెడతాడంట. సిరాకు గ్రంథం 30:1 దోస్ డాడీస్ హూ లవ్ దేర్ చిల్డ్రన్ దే విల్ డిసిప్లిన్ దమ్ అండ్ విప్ దమ్ ఆఫన్ బికాస్ వాట్ దే కమ్ టు లేటర్ ఈస్ ద రిజల్ట్ ఈస్ the daddy will be very happy about what is the discipline. Children also will understand later only. ఇప్పుడు ఎందుకు మా డాడీ ఇట్లా అంటున్నాడు, మా మమ్మీ ఎందుకు ఇట్లా అంటుందని మీరు అనుకోవద్దు. అది మీకు దీవెనకరంగా మారును. ఆమేన్. భక్తితో పాడుదాం. అణచబడిన వేళ నా తలను ఎత్తినావే, అణచబడిన వేళ నా తలను ఎత్తినావే, శిక్షించిన గొప్ప చేసేది నీవే, శిక్షించిన గొప్ప చేసేది నీవే. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో భయము లేదయ్యా. దేవుడు తల ఎత్తుకునే విధంగా చేసే 40 రోజులను దయచేయమని ప్రభుని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను
ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అందరి ద్వారా విడువబడినటువంటి వారి వలె మనము జీవితంలో కొన్నిసార్లు అనిపించినా మనల్ని చేరదీసేవాడు ఆయనే. కీర్తన 27:10, నా తల్లిదండ్రులే నన్ను విడనాడినను, ప్రభు నన్ను చేరదీసి పరామర్శించును. At times we may feel abandoned like Jesus went through the abandoning experience on the cross. But Bible says Psalm 27:10, even if your mother and father forsakes you, I will take you up. ఇంకా రెండవదిగా అప్పుడప్పుడు మనం చేసే పొరపాట్లకు ధర్మశాస్త్ర ప్రకారం మన శిక్షను అనుభవించవలసినదే. సీరాకు గ్రంథం 5:6 ప్రభు మహాకృపగల వాడలే అని పాపం మీద పాపం మూటగట్టుకున్న వాళ్ళకు అతడు కృపతో పాటు కోపమును కూడా ప్రదర్శించును అని రాయబడి ఉన్నది. Some people who take it like a license and do whatever they want. That's why Bible says in Sirach 5:6, though the Lord is merciful, but then those who don't listen, He will also give them a kind of touch so that He can correct them. But one more thing is a good news. యాబేలు గ్రంథం 2:13, సులభముగా కోపపడవాడు కాదంట, అనంతమైన ప్రేమ గలవాడు అని రాయబడి ఉన్నది. God is slow to anger, He is full of mercy, everlasting love. భక్తితో పాడుదాం. అందుకే మనం ఎన్ని రోజులు పాపం చేసినా బ్రతికే ఉన్నాం. భక్తితో పాడుదాం. విడువబడిన వేళ నన్ను చేరదీసినావే, కోపించిన కరుణ చూపేది నీవే, నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీ ఉంటే నాతో ఏ భయము లేదయ్యా. ఒంటరితనంలో ఉన్న వారికి ఈ గుర్తును అర్పించి భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. యుద్ధము ఆగిపోయి శాంతి సమాధానం కలగాలని మన పవిత్రమైనటువంటి పెద్దలు మనకు ఆజ్ఞాపిస్తూ ఎంతో మందిని ప్రేరేపిస్తూ ప్రార్థన చేయమని అడిగారు. ఆ మాటకు మనం అందరం కూడా ప్రత్యేకంగా లోబడి ఈరోజు మనం ప్రార్థన చేద్దాం. There are kind of turbulent situation all over the world today, a kind of war-like situation, and our elders in the spiritual life
have asked us to specially pray for peace. Let us pray today. అందరి కోసం సమర్పణ చేసుకుంటూ కీడులు జరగకుండా మేలులు జరగాలని ఈరోజు పాట ప్రకారం ప్రభుని ప్రార్థిస్తాం. యేసువా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును ఇంగ్లీష్ వడకం పాల్గొని వెళ్ళిన వారి మీదను తెలుగు వడకానికి వస్తున్న వారిని DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండును గాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. మిగతా ఫాస్ట్ నమ్మగారా సెయింట్ ఫౌస్టినా. ప్రియమైన సహోదరి సహోదరులారా, మంగళవారం మరియు బుధవారం ఈ 2 రోజులు శ్రీకాకుళం దగ్గర వాక్య పరిచర్య చేయడానికి వస్తున్నాం. ఆ ఏరియాలో ప్రజలకు ఇంకా క్యాలెండర్ అందలేదు, కావున ఉన్నటువంటి క్యాలెండర్లు అక్కడ అందుబాటులో ఉంటాయి. దయచేసి ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ తెలియజేస్తూ అక్కడికి వచ్చి కలెక్ట్ చేసుకోమని అందరినీ మనవి చేస్తున్నాను. అలాగే శుక్రవారం నాడు రుద్ర సముద్రం అనే మా SVD సంస్థ ఫాదర్స్ ఉన్నటువంటి ప్రదేశంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు వాక్య పరిచర్యలు జరుగుతాయి. తర్వాత శని మరియు ఆదివారము 2 రోజులు పాటిబండ్లలో వాక్య పరిచర్యలు జరుగుతాయి. 28వ తారీఖున తిమ్మాపూర్లో ఈ ప్రోగ్రామ్స్ అన్నిటి కోసం ప్రార్థించండి. అలాగే ప్రతి చోట్లో మనం వెళ్ళే స్థలంలో దేవుడు అద్భుతాలు చేయమని భక్తితో ప్రార్థించుకోండి. మత్తయి 18:11 మనుష్య కుమారుడు తప్పిపోయిన దాన్ని వెరకి రక్షించుటకు వచ్చి ఉన్నాడు. మాథ్యూ 18:11 సన్ ఆఫ్ మ్యాన్ కేమ్ టు సీక్ అండ్ సేవ్ ద లాస్ట్. యేసు ప్రభు చెప్తున్నాడు, వైద్యులకు మరి ఆరోగ్యవంతులకు వైద్యులు అక్కరలేదు కదా, నేను వచ్చినదే వ్యాధిగ్రస్తులకు అంటున్నాడు. అలాగే నేను వచ్చినది పాపాత్ముల కోసం, నీతిమంతుల కోసం కాదంటున్నాడు. ఇవన్నీ మత్తయి 9:12-13 మనం చదువుతున్నాం. భక్తితో పాడుదాం. తప్పిపోయిన వేళ నన్ను వెతికి వచ్చావే, ఘోర పాపేనా కృప చూపే దేవుడు నీవే అని పాడుదాం. తప్పిపోయిన వేళ నన్ను వెతికి వచ్చినావే, పాపినైనా కృప చూపేది నీవే, నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాకొక్కే భయము లేదయ్యా. తప్పిపోయినటువంటి వారు పోగొట్టుకున్నవన్నీ తిరిగి లభించే 40 రోజులుగా మార్చమని ప్రభు దగ్గర ఈ గుర్తులో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసిన కుటుంబాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ వారము నెక్స్ట్ వారంలో
తెలుగు వడకములలో పాల్గొనబోతున్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఎన్ని ప్రోగ్రాం ఇక్కడ జరుగుతుండగా రేయింబగలు పనిచేసే బిడ్డలందరి మీదను కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్ ద్వారా ఫోన్ కాల్స్ ద్వారా విన్నపములు అడుగుతున్న అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడికి వచ్చి దీక్షార్థులు వారు ధరించిన ప్రతి ఒక్కరి కుటుంబం మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పరీక్షలలో మంచి ఫలితం రావాలని ఎదురు చూసిన స్టూడెంట్స్ అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రామిస్ కార్డులో నీవు ఇచ్చిన వాగ్దానం నెరవేరాలని వేచి ఉన్న ప్రజల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను యుద్ధ వాతావరణంలో ఉన్న దేశంలన్నిటి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇలాంటి ప్రోగ్రాం ఒకటి ఉన్నదని తెలియక వేదనతో జీవిస్తున్న అనేక కుటుంబాల మీదను దయగా ఉండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దేవుడు కనురెప్పల వలె కాచి కాపాడితేనే బ్రతుకుతాం. కీర్తన 17:9 నన్ను నీ కంటి పాపవలే కాపాడుం, దుష్టుల చేతికి చిక్కకుండానట్లు నన్ను నీ రెక్కల మరుగున దాచి ఉంచుమని కీర్తనకారునితో మనం కూడా ప్రభువుని ప్రార్థన చేద్దాం. Unless God protects us, nobody can survive. So Psalmist says, Psalm 79, Lord, you guard me as the apple of your eyes and also protect me under your wings. That's what he is praying for. దేవుడు కలవరపడే వేళ కన్నీళ్లు తుడిచే దేవుడు. కలవరపడవలదు అని ఎన్నిసార్లు చెప్తుంటాడు, భయపడవలదు అని ఎన్నిసార్లు చెప్తుంటాడు. The Lord is telling, do not let your heart be troubled, do not be afraid. దట్స్ అ బ్యూటిఫుల్ ప్రామిస్. ఈరోజు కూడా 5వ గుర్తులో మీ విన్నపాలన్నీ ప్రభువును కర్పిస్తూ భక్తితో ప్రార్థన చేసుకుందాం. దేవా నీకు స్తోత్రం, నీకు వందనాలు ప్రభా. శ్రావణ్ణి నీవు ఆశీర్వదిస్తున్నందులకై స్తోత్రం తండ్రి. ప్రభా ఎడమ మెడలో ప్రభా ఒక పెద్ద సమస్య వచ్చిందని బాధపడుతున్నటువంటి ఇంకొక వ్యక్తిని ఆశీర్వదిస్తున్నందులకై స్తోత్రం ప్రభా. ఒక పుండు మానని పుండు నుంచి చీమలు కారుతూ ఉన్నటువంటి ఒక వ్యక్తిని చూపిస్తూ ఆ ఇన్ఫెక్షన్ నుంచి ఆ వ్యక్తిని విడుదల చేస్తున్నందులకే స్తోత్రం. కిడ్నీలో ప్రభా ఉన్నటువంటి రాళ్ళు కరిగిపోయి అది ప్రభా అది బయటకు వెళ్ళబోతున్నందులకే స్తోత్రం. ఆకాశంలో ఎగురుతున్నటువంటి చాలా విమానములు కనిపిస్తూ ఉన్నాయి కావచ్చు. చాలామంది వేరే దేశంలోకి వెళ్ళటానికి సిద్ధపడుతున్నారు. వారందరికీ వీసా విషయంలో, PR విషయంలో, అన్ని విషయాలలో కలిసి వచ్చినట్టు ఆశీర్వదించమని చివరి గుర్తు చెప్పి ఆశీర్వాదం ముగించుతాం. పాడుదాం. కలవరపడే వేళ నా కన్నీరు తుడిచినావే, కనురెప్పలా నన్ను కాచేది నీవే, నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీ ఉంటే నాతో ఏ భయము లేదయ్యా, మేలు కొరకై అన్నీయు జరిగించు యేసయ్యా, ఇడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. నమ్ముచున్నాము నమ్ముచున్నాము ఈ వాగ్దానములన్నిటినీ నమ్ముచున్నాము. దేవుడు పలికి
పలికిన ప్రతి వాగ్దానము ఈ 40 రోజుల లోపల మీ ఇంటిలో నెరవేరునుగా. ఆమేన్. చివరి గుర్తు చెప్పి ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. తల వంచి దేవుని దీవెనలకై మోకరించి ప్రార్థించుదాం. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. నా కరుణ నా ప్రేమ సమసిపోలేదు, కొరతలే ఉండవని పలికిన దేవుడు ప్రతిరోజు 3 గంటల ప్రార్థన ద్వారా మీ మీద ఆశీస్సులను హేరాళముగా కుమ్మరించి మీరు మీ కుటుంబ సమేతంగా సాక్ష్యం చెప్పేటట్టు పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు ఆయన కంటే నమ్మదగిన దేవుడు కాదు లేరు అని పలికిన మనపై కరుణించి మన నమ్మకాన్ని బట్టి మనల్ని దీవించునుగాక. As we sang the hymn, Lord, there is nobody else who is so trustworthy like you. May your trust be honored by God in the name of the Father and of the Son and of the Holy Spirit. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా? నీ ఉంటే మాకు చాలునయ్యా.